దీన్ని ఏమంటారు స్వామి తెలుగులో ఏమంటారు? అవిశ్వాస తీర్మానం అంటారు. ఏమంటారు? అవిశ్వాస తీర్మానం. ఈ అవిశ్వాస తీర్మానం బేసికల్ గా రాజ్యాంగబద్ధ పదవులలో ఉన్నటువంటి, అర్థమవుతుందా? ఎగ్జాంపుల్, రాష్ట్రపతిని తొలగించాలి అంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. దానిని ఏమంటారు అంటే ఇంపీచ్మెంట్ అంటారు. ఏమంటారు? ఇంపీచ్మెంట్. దాన్ని తెలుగులో అయితే మహాభియోగ తీర్మానం అంటారు. ఏమంటారు తెలుగులో? మహాభియోగ తీర్మానం అంటారు, ఇంపీచ్మెంట్. అదే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించాలి అంటే అభిశంసన తీర్మానం అంటారు. ఏమంటారు? అభిశంసన తీర్మానం అంటారు. ఈ రోజు మనం డిస్కషన్ చేయబోయే టాపిక్ ఏదైతే ఉందో నో కాన్ఫిడెన్స్ మోషన్, అంటే అవిశ్వాస తీర్మానం. ఎవరిపైన? రీసెంట్ గా అంటే స్పీకర్ పైన. ఎవరిపైన? లోక్సభ స్పీకర్ పైన అపోజిషన్ పార్టీస్ అంటే ప్రతిపక్షాలు, అర్థమవుతుందా? ఉన్నటువంటి రాహుల్ గాంధీ నేతృత్వ కాంగ్రెస్ అలయన్స్ గా ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా, అర్థమవుతుందా, లోక్సభ స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించి ఒక నోటీస్ ని రిలీజ్ చేసినాయి. అర్థమవుతుందా? ఆ నోటీస్ ఎప్పుడు రిలీజ్ చేశాయి? ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడతామని చెప్పేసి ఆ నోటీస్ ఎప్పుడు రిలీజ్ చేశాయి అంటే ఫిబ్రవరి 10, 2026. ఫిబ్రవరి 10, 2026 అపోజిషన్ పార్టీస్ అన్ని కూడా, ఇండియాలో ఉన్నటువంటి అపోజిషన్ పార్టీస్ అంటే ప్రతిపక్షాలన్నీ కూడా, ప్రతిపక్షాలన్నీ కూడా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని చెప్పేసి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. అర్థమవుతుందా? మరి భారతదేశంలో పార్లమెంట్ లో ఒక లోక్సభకు అధ్యక్షుడు, స్పీకర్ అంటే లోక్సభకు అధ్యక్షుడు. అర్థమవుతుందా? పార్లమెంట్ లో రెండు రకాలు ఉంటుంది, ఒకటి లోక్సభ, రెండవది రాజ్యసభ ఉంటుంది. అర్థమవుతుందా? లోక్సభని దిగువ సభ అని, రాజ్యసభని ఎగువ సభ అని అంటాం. అర్థమవుతుందా? రాజ్యసభ అనేది శాశ్వత సభ, లోక్సభ అనేది శాశ్వత సభ కాదు. ఇది ప్రతి 5 సంవత్సరాలకి మారుతూ ఉంటుంది, ఎలక్టెడ్ బై ద పీపుల్. అర్థమవుతుందా? సాధారణ ఎలక్షన్స్ ద్వారా లోక్సభలో సభ్యులు మారుతూ ఉంటారు. అర్థమవుతుందా? డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద పీపుల్. లోక్సభ అనేది దిగువ సభ. అర్థమవుతుందా? ఎగువ సభ అంటే రాజ్యసభ. లోక్సభకి స్పీకర్ ఉంటారు. అర్థమవుతుందా? లోక్సభకి స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ మరియు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఉంటారు. అర్థమవుతుందా? మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ రాజ్యసభ చైర్మన్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గురించి మీకు కొంచెం అవగాహన ఉండాలి. రాజ్యసభ చైర్మన్ గా ఎవరు ఉంటారు అంటే, వెరీ గుడ్, ఎవరైతే ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కాబడతారో, అర్థమవుతుందా, అతను రాజ్యసభకు చైర్మన్ హోదాలో ఉంటారు. మరి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎవరు ఉంటారంటే ఆ రాజ్యసభలలో ఒక సభ్యుడిని ఆ అందరు సభ్యులు కలిసి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్నుకుంటారు. ప్రజెంట్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎవరు అంటే, ప్రజెంట్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎవరు అంటే హరివంశ నారాయణ్. ఎవరు? హరివంశ నారాయణ్. హరివంశ నారాయణ్ అనే వ్యక్తి ప్రజెంట్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఉన్నారు. అర్థమవుతుందా? మరి రాజ్యసభ చైర్మన్ ఎవరు ప్రజెంట్? సిపి రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్. ఎందుకంటే రీసెంట్ గానే వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగినాయి కదా, అందులో అతను ఎవరిపైన నెగ్గాడు, ఎవరిపైన విన్ అయ్యాడు అనేది ఇంపార్టెంట్. ఎవరిపైన అంటే సుదర్శన్ రెడ్డి పైన, జస్టిస్ సుదర్శన్ రెడ్డి పైన, ఉపరాష్ట్రపతి అతని పైన ఎవరు గెలిచారు అంటే బీజేపీకి చెందినటువంటి, బీజేపీ సభకు మద్దతు ఇచ్చినటువంటి క్యాండిడేట్ ఎవరు అంటే సిపి రాధాకృష్ణన్. ఈ సిపి రాధాకృష్ణన్ తెలంగాణకి గవర్నర్ గా ఉండే, తెలంగాణకి మరియు మహారాష్ట్రకి గవర్నర్ గా పనిచేశారు. అర్థమవుతుందా? రాజ్యసభ అనేది అధికారాలు చాలా పరిమితం. కంపేరింగ్ టు లోక్సభ, రాజ్యసభ అనేది అధికారాలు చాలా పరిమితం. ఇప్పుడు మనం చెప్పుకునబోయే టాపిక్ ఏంటి అంటే, ఏమని చెప్పాను? నో కాన్ఫిడెన్స్ మోషన్. నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే ఏమని చెప్పాను? అవిశ్వాస తీర్మానం. ఈ అవిశ్వాస తీర్మానాన్ని ఎవరిపైన ప్రవేశపెడుతున్నారని చెప్పాను? అపోజిషన్ పార్టీస్ అన్ని కూడా నోటీస్ ఎవరికి ఇచ్చాయి?
స్పీకర్ పైన మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నామని చెప్పేసి అపోజిషన్ పార్టీస్ అని కూడా ఒక నోటీస్ ని రిలీజ్ చేశాయి. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటి, అసలు స్పీకర్ ని తొలగించేటువంటి పవర్స్ ఎవరికి ఉన్నవి అర్థమవుతుందా? స్పీకర్ అసలు ఏ విధంగా ఎన్నిక కాబడతాడు, స్పీకర్ రోల్ ఏంటి అర్థమవుతుందా? అసలు స్పీకర్ ని ఫస్ట్ టైం మనం ఎప్పటి నుంచి ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఎప్పటి నుంచి మనం వాడుకలో స్పీకర్ అనే పదాన్ని మనం ఉపయోగిస్తున్నాం అనేది మనకు బేసిక్స్ నుంచి తెలుసుకోవాలి. అర్థమవుతుందా? ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటి అంటే ప్రోటెం స్పీకర్ గురించి తెలియాలి. బేసిక్ స్పీకర్ కన్నా ముందు ఉండే వ్యక్తి ప్రోటెం స్పీకర్. ప్రోటెం స్పీకర్ ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక టాపిక్ నుండి మీకు పాలిటీ అర్థమవుతుందా, నాట్ ఓన్లీ కరెంట్ అఫైర్స్, ఇది పాలిటీ పరంగా కూడా చాలా వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? పాలిటీలో వన్ ఆఫ్ ద చాప్టర్ ఇది స్పీకర్ అంటే. అర్థమవుతుందా? ఎవరు ఫస్ట్ ప్రోటెం స్పీకర్. ఈ ప్రోటెం స్పీకర్ అనే వ్యక్తి ఎవరు అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఎలక్షన్స్ జరుగుతాయా, లోక్సభ ఎలక్షన్స్. లోక్సభ ఎలక్షన్స్ జరిగిన తర్వాత పార్లమెంట్ లో మొదటిసారి సమావేశం అవుతుంది. అర్థమవుతుందా? అందరు సభ్యులందరూ ఒకే చోట కలుస్తారు కదా. పార్లమెంట్ సభ్యులందరూ సమావేశమైన తర్వాత అప్పుడు ఏం చేశారు అంటే సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించాలి కదా. ఎంపీగా గెలిచిన వ్యక్తిని ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు? ప్రోటెం స్పీకర్. అర్థమవుతుందా? ప్రోటెం స్పీకర్ కి డిఫరెన్స్ ఏంటి అంటే ప్రోటెం స్పీకర్ అనే వ్యక్తి అర్థమవుతుందా? ప్రోటెం స్పీకర్ అనే వ్యక్తి సభ మొదటిసారి సమావేశమైనప్పుడు దానికి అధ్యక్షత వహించేది ప్రోటెం స్పీకర్. ఈ ప్రోటెం స్పీకర్ అనే పదవి అనేది తాత్కాలికమైనది. అర్థమవుతుందా? తాత్కాలికమైనది. ఈ ప్రోటెం స్పీకర్ గా ఎవరు ఉంటారు అంటే ఉన్నటువంటి ఎంపీస్ లో, లోక్సభ ఎంపీస్ లలో ఎవరైతే సీనియర్స్ ఉంటారు కదా, ఆల్మోస్ట్ అందరికన్నా ఎక్కువ సీనియర్ ఉంటారు కదా, అతన్ని ప్రోటెం స్పీకర్ గా నియమించేది ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి నియమిస్తారు. అర్థమవుతుందా? ఎవరి సలహా మేరకు అంటే ప్రధానమంత్రి సలహా మేరకు సభ్యులందరికీ ప్రమాణ స్వీకారం చేయించాలి. కాబట్టి సభ్యులలో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయనను, సీనియర్ మోస్ట్ ఎంపీని అపాయింట్ చేస్తారు, సలహా ఇస్తారు, అడ్వైజ్ ఇస్తారు. ఎవరు? ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అడ్వైజ్ ఇస్తే, అడ్వైజ్ ఇచ్చినప్పుడు అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తారు? ప్రోటెం స్పీకర్ ని నియమిస్తారు. ఆ నియమించబడినటువంటి ప్రోటెం స్పీకర్ ఏం చేస్తారంటే ఉన్నటువంటి లోక్సభ సభ్యులందరి చేత కూడా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అర్థమవుతుందా? మరి ప్రోటెం స్పీకర్ పదవి ఎప్పుడు రద్దు అవుతుంది అంటే ప్రమాణ స్వీకారం చేయిస్తాడా? ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత ఆల్ ఎంపీస్ కి పవర్స్ వచ్చినట్టే. అర్థమైందా? వన్స్ వి టేకెన్ ఓత్, అర్థమైందా? పవర్స్ అన్ని కూడా మన చేతిలో వచ్చినట్టే. అప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు? వీళ్ళల్లో ఒక సభ్యుడిని, అర్థమవుతుందా? ప్రజెంట్ లోక్సభలో ఒక ఎంపీ ఉంటారు ఎవరెవరు, వాళ్ళలో ఒక సభ్యుడిని ఏం చేస్తారు? అప్పుడు స్పీకర్ గా ఎన్నుకుంటారు. అర్థమవుతుందా? ప్రోటెం స్పీకర్ అనేది బిఫోర్ స్పీకర్ ఎలక్షన్స్ కన్నా ముందు ఉండే ప్రాసెస్ అంతా చూసుకునేది ప్రోటెం స్పీకర్. సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయడము, మొదటి సభకు అధ్యక్షత వహించడము, అక్కడి వరకు మాత్రమే ప్రోటెం స్పీకర్. దాని తర్వాత ఉన్నటువంటి సభ్యులందరూ కలిసి ఏం చేస్తారు? వాళ్ళల్లో ఒకరిని లోక్సభ స్పీకర్ గా ఎన్నుకుంటారు. అర్థమవుతుందా? లోక్సభ స్పీకర్ కి ప్రోటెం స్పీకర్ కి ఒకటే డిఫరెన్స్ ఏంటి? ప్రోటెం స్పీకర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అర్థమవుతుందా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. స్పీకర్ అపాయింటెడ్ బై ద స్పీకర్ ఎలెక్టెడ్ బై ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్. అర్థమవుతుందా? ప్రోటెం స్పీకర్ ని రాష్ట్రపతి నియమిస్తే ఇతన్ని ఎవరు నియమిస్తారు? లోక్సభ మెంబర్స్ ఎంపీస్ నియమిస్తారు. అర్థమవుతుందా? ప్రోటెం స్పీకర్ కి తేడా, డిఫరెన్స్ అర్థమైందా మీకు? ప్రోటెం స్పీకర్ బిఫోర్ స్పీకర్. అర్థమవుతుందా? స్పీకర్ అనే వ్యక్తి ఎలెక్టెడ్ బై ద మెంబర్స్. అర్థమవుతుందా? సో దీని తర్వాత జరిగే ప్రాసెస్ అంతా కూడా చూసుకునేది ఎవరు అంటే స్పీకర్. అర్థమవుతుందా? వన్స్ అతను స్పీకర్ గా ఎన్నికైన తర్వాత మిగతా అంతా చూసుకునేది, సభా వ్యవహారాలంతా కూడా చూసుకునేది ఎవరు? స్పీకర్. మరి ఆ స్పీకర్ పదవి అనేది ఎప్పుడు ఏర్పడింది ఇండియాలో? అది ఇంపార్టెంట్. అర్థమవుతుందా? సో బిఫోర్ దట్ 18th లోక్సభ 2024 లో జరిగిన ఎలక్షన్స్ లో 18th సభ ప్రోటెం స్పీకర్ ఉంటారు కదా, తాత్కాలిక స్పీకర్, అతను ఎవరు అని అడుగుతారు. 18వ లోక్సభకు ప్రోటెం స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి పేరు ఏంటి అని అడుగుతారు. అర్థమవుతుందా? ఏం పేరు అంటే భర్తృహరి నరహరి. భర్తృహరి
భర్తృహరి నరహరి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఏ ఎగ్జామ్ లైనో 18th లోక్సభకి ప్రొటెన్ స్పీకర్ గా ఉన్నటువంటి పర్సన్ పేరు ఏంటి అంటే భర్తృహరి నురహరి. అర్థమవుతుందా? భర్తృహరి నురహరి. ఇతను 18వ లోక్సభకి ప్రొటెన్ స్పీకర్. 18వ లోక్సభకి ఇతను ఎవరు? ప్రొటెన్ స్పీకర్. అర్థమవుతుందా? ఇతను ప్రొటెన్ స్పీకర్. ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకునేది స్పీకర్ గురించి. అర్థందా? మరి ప్రజెంట్ స్పీకర్ ఎవరు చెప్పండి? ఓం బిర్లా. ప్రజెంట్ స్పీకర్ ఎవరు? ఇతనికి స్పెషాలిటీ ఏంటంటే 17వ మరియు 18వ. అర్థమవుతుందా? 17th and 18th లోక్సభ స్పీకర్ ఎవరు అంటే ఓం బిర్లా. 17th and 18th రెండింటికి కూడా లోక్సభ స్పీకర్ ఎవరు అంటే ప్రజెంట్ ఓం బిర్లా. సో ఇతని గురించి మళ్ళీ డిస్కషన్ చేసుకుందాం, కానీ ఫస్ట్ మీకు స్పీకర్ గురించి క్లారిటీ ఇస్తా, వినండి. ఫస్ట్ ఇండియాలో 1919 యాక్ట్ ద్వారా, అర్థమవుతుందా? ఇండియాలో 1919 యాక్ట్ ద్వారా 1921లో, అర్థమవుతుందా? 1921లో అధ్యక్షుడు అనే పదవిని సృష్టించారు. అర్థమవుతుందా? 1919 చట్టం ప్రకారం 1921లో మొదటిసారిగా అధ్యక్షుడు అనే పదవిని సృష్టించారు. ఎప్పుడు? 1921లో. అర్థమవుతుందా? 1921లో. ఈ 1921లో ఏర్పడినటువంటి అధ్యక్షుడు, అర్థమవుతుందా, ఈ పదాన్ని స్పీకర్ గా ఎప్పుడు మార్చారు అనేది ఇంపార్టెంట్. ఇన్ ద ఇయర్ ఆఫ్ 1935లో అధ్యక్షుడు అనే పదాన్ని స్పీకర్ గా పిలవడం జరుగుతుంది. స్పీకర్ 1935లో. ఈ 1935లో మొదటిసారిగా అధ్యక్షుడు అనే పదాన్ని స్పీకర్ గా పిలవడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో స్పీకర్ యొక్క రోల్ ఏంటి? ఫస్ట్ స్పీకర్ ని ఎవరు నియమిస్తారు? ఫస్ట్ ఇతని నియామకం చూసుకున్నట్టయితే స్పీకర్ ని నియమించేది ఎవరు ఎన్నుకుంటారు అంటే వాళ్ళ లోక్సభలో ఉన్నటువంటి సభ్యులందరూ కలిసి వాళ్ళలో ఒక మెంబర్ ని స్పీకర్ గా ఎన్నుకుంటారు. ఎవరిని? లోక్సభ స్పీకర్ ని ఎన్నుకుంటారు. ఒక వ్యక్తి లోక్సభ స్పీకర్ అవ్వాలి అంటే ఎలిజిబిలిటీస్ ఏంటి అంటే అతను లోక్సభలో మెంబర్ అయి ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకున్నటువంటి ఈ ఓం బిర్లా ఉన్నారా, ఇతను ఒక ఎంపీ, లోక్సభ ఎంపీ. ఇతను ఎలిజిబిలిటీ ఏంటి? ఫస్ట్ ఎలిజిబిలిటీ ఏమని చెప్పాను? అతను లోక్సభ స్పీకర్ గా ఉండాలి అంటే ఫస్ట్ లోక్సభలో మెంబర్ గా ఉండాలి. ఈ ఓం బిర్లా అనే వ్యక్తి రాజస్థాన్లోని, అర్థమవుతుందా, రాజస్థాన్లోని కోటా బూందీ కాన్స్టిట్యుయెన్సీ నుండి, అంటే రాజస్థాన్లోని కోటా బూందీ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ఎవరు? ఓం బిర్లా. అర్థమవుతుందా? అప్పుడప్పుడు అడగొచ్చు, ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న స్పీకర్, అర్థమవుతుందా, ఏ నియోజకవర్గం నుంచి గెలిచారు అని అడగొచ్చు క్వశ్చన్స్. ఏ కాన్స్టిట్యూషన్ చెప్పాను? కోటా బూందీ. కోటా బూందీ ఎక్కడ ఉంది? ఇది రాజస్థాన్ లో ఉంది. రాజస్థాన్ లో ఉంది. 1935 తర్వాత మనం స్పీకర్ గా పిలవడం జరుగుతుందా? అప్పటి నుండి ఏమైంది అంటే, సో ఫస్ట్ ఏం చెప్పాను? ఎలిజిబిలిటీస్ ఏం చెప్పాను? స్పీకర్ ఉండాలి అంటే ఫస్ట్ లోక్సభలో మెంబర్ అయి ఉండాలి. ఇతని యొక్క పదవీ కాలం, డ్యూరేషన్ వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? చెప్పాను డ్యూరేషన్స్ మన క్లాస్ లో డిస్కషన్ చేసినప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ డ్యూరేషన్ ఎంత చెప్పాను? 6 or 65 కాదు 6 or 65. ఇలా ఎవరైనా ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు ఉండేటువంటి డ్యూరేషన్ వెరీ ఇంపార్టెంట్. పదవీ కాలం అనేది ఇంపార్టెంట్. ఈ స్పీకర్ యొక్క పదవీ కాలం ఎంత అంటే 5 years. ఎంత? వై 5 years అంటే ఇతను బేసికల్లీ ఎలెక్టెడ్ బై ద పీపుల్, అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంటే కదా, ఇతను లోక్సభలో సభ్యుడు కదా. సో లోక్సభ సభ్యుడు కాలం ఎంత ఉంటుంది? 5 years. కానీ ఇతని యొక్క ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటి అంటే మిగతా ఎంపీల లాగా 5 సంవత్సరాల తర్వాత ఇతని పదవి అనేది రద్దు కాదు. ఇతను లోక్సభగా సభ్యత్వం
తిరిగి నూతనంగా కొత్తగా లోక్సభ ఏర్పడుతుందా మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత, మళ్ళీ స్పీకర్ ఎన్నిక అయ్యేంత వరకు కూడా ఇతనే స్పీకర్ గా కొనసాగుతాడు. అర్థమవుతుందా? ఇతని పదవీ కాలం రాజ్యాంగబద్ధంగా 5 సంవత్సరాలే, కానీ తిరిగి కొత్త లోక్సభ ఏర్పడే వరకు కూడా ఇతనే స్పీకర్ గా కంటిన్యూ అవుతారు. దట్ ఈస్ పదవీ కాలం. అర్థమవుతుందా? మరి స్పీకర్ గురించి రాజ్యాంగంలో ప్రస్తావించిన ఆర్టికల్స్ ఏంటి? ఇది వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 93 నుండి, అర్థమవుతుందా? ఆర్టికల్ 93 నుండి 96 వరకు, 93 నుండి 96 వరకు ప్రధానంగా స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ గురించి తెలియజేస్తాయి. ఆర్టికల్ 93 నుంచి 96 వరకు ఏం చెప్తాయి? స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ గురించి తెలియజేస్తాయి. ఫస్ట్ ఆర్టికల్ 93లో ఏం చెప్తారంటే స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ యొక్క పవర్స్, అర్థమవుతుందా, వాళ్ళ పదవుల గురించి తెలియజేస్తాయి. అర్థమవుతుందా? 93 స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ గురించి తెలియజేస్తాయి. మన ఆర్టికల్ 94 దేని గురించి తెలియజేస్తా అంటే స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్లను తొలగించేటువంటి తీర్మానాల గురించి చెప్తుంది. ఆ 94 ప్రకారమే ఇప్పుడు మనం డిస్కషన్ చేయబోయే నో కాన్ఫిడెన్స్ మోషన్, అవిశ్వాస తీర్మానం, అది 94 ఆర్టికల్ కిందకి వస్తుంది. ఆర్టికల్ 95 ఏం చెప్తుంది? ఆర్టికల్ 95 ఏం చెప్తుందంటే ఇన్ కేస్ స్పీకర్ ఒకవేళ సభకు హాజరు కాకపోతే ఆ సభకు లీడర్ గా ఎవరు ఉంటారు, అధ్యక్షత వహిస్తారంటే డిప్యూటీ స్పీకర్. అలా ఉండాలి అని చెప్పే ఆర్టికల్ ఏంటి అంటే 95. 96 ఆర్టికల్ ఏం చెప్తుంది? స్పీకర్ అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ వాళ్ళను తొలగించే తీర్మానం అంటే ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు వీళ్ళు స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ సభకు అధ్యక్షత వహించరాదు. అర్థమవుతుందా? ఆర్టికల్ 93 మళ్ళీ చెప్తున్నా వినండి, ఆర్టికల్స్ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 93 ఏం చెప్తుంది? స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్స్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 94 ఏం చెప్తుంది? స్పీకర్ డిప్యూటీ స్పీకర్లను తొలగించే ప్రాసెస్ గురించి చెప్తుంది. అది ఆర్టికల్ 94. మరి ఆర్టికల్ 95 ఏం చెప్తుంది? ఇన్ కేస్ ఒకవేళ స్పీకర్ హాజరు కాకపోతే సభకి దానికి అధ్యక్షత వహించేది ఎవరు? డిప్యూటీ స్పీకర్. అది 95 చెప్తుంది. ఆర్టికల్ 96 ఏం చెప్తుంది? ఆర్టికల్ 96 ఏంటి అంటే స్పీకర్ అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ వాళ్ళని పదవి నుంచి తొలగించే తీర్మానాలు సభలో ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళు సభకు అధ్యక్షత వహించరాదు. ఇది వాళ్ళ గురించి తెలియజేసే ఆర్టికల్స్. అర్థమవుతుందా? నెక్స్ట్ జీతభత్యాలు. అంతేనా? వాళ్ళకి శాలరీస్ ఉంటాయి కదా స్పీకర్కి. జీతభత్యాలు ఏంటి అనేది ఇంపార్టెంట్. జీతభత్యాలు, ఒక స్పీకర్ నెలకి 4 లక్షల వేతనం తీసుకుంటాడు. అర్థమవుతుందా? స్పీకర్ శాలరీ ఎంత? 4 lakhs. అర్థమవుతుందా? ఇతను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమాన హోదాలో ఉంటారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమానంగా ఉంటారు. మీకు గుర్తు రావాలి అంటే మీకు చెప్పిన ప్రోటోకాల్ మీకు ఆర్డర్ గుర్తు రావాలి. ఫస్ట్ ఎవరు ఉంటారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటారు. ప్రోటోకాల్ ప్రకారం అంటే అధికారిక హోదా. అర్థమవుతుందా? ఈ అధికారిక హోదాలో ఫస్ట్ ఉండేది ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సెకండ్ పొజిషన్ లో ఉండేది ఎవరు అంటే వైస్ ప్రెసిడెంట్. అంటే ఏంటి? ఉపరాష్ట్రపతులు. మొదటి స్థానంలో ఉండేది రాష్ట్రపతి, రెండవ స్థానంలో ఉండేది ఉపరాష్ట్రపతి, మూడవ స్థానంలో ఉండేది ప్రధానమంత్రి అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నాలుగవ స్థానంలో ఉండే వాళ్ళు ఎవరు? గవర్నర్లు. అన్ని రాష్ట్రాల గవర్నర్లు అధికారిక హోదాలో 4వ స్థానంలో ఉంటారు. ఫిఫ్త్ పొజిషన్ లో ఉండే వాళ్ళు ఎవరంటే ఫార్మర్ ప్రెసిడెంట్స్ అంటే మాజీ రాష్ట్రపతులు. అర్థమవుతుందా? ఎవరు? మాజీ రాష్ట్రపతులు 5th పొజిషన్ లో ఉంటారు. 6th పొజిషన్ లో ఎవరు ఉంటారు అంటే సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మరియు లోక్సభ స్పీకర్. అర్థమవుతుందా? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మరియు లోక్సభ స్పీకర్. స్పీకర్ అధికారికంగా ఎన్నో హోదాలో ఉంటాడు? 6th పొజిషన్ లో ఉంటాడు. ఎన్నో హోదా? 6th పొజిషన్ ఈక్వల్ టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అర్థమవుతుందా?
మరి 7th పొజిషన్ లో ఎవరు ఉంటారు చెప్పండి? 7th పొజిషన్ లో ఎవరు ఉంటారు అంటే ఫస్ట్ ఎవరు? భారతరత్న గ్రహీతలు, భారతరత్న రెసిపియన్స్ ఫస్ట్. సెకండ్ పొజిషన్ లో అంటే 7th పొజిషన్ లో ఉండే వాళ్ళు భారతరత్న గ్రహీతలు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు మరియు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్. ఇది ప్రోటోకాల్ లో ఉండేటువంటి పొజిషన్స్. ప్రోటోకాల్ లో 6th పొజిషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎవరు అంటే స్పీకర్. స్పీకర్ ఇస్ ఈక్వల్ టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అది గుర్తుపెట్టుకోండి. ఇది 6th పొజిషన్, స్పీకర్ యొక్క 6th పొజిషన్. అండ్ ఆఫ్టర్ దట్ ఏంటి? జీతభత్యాలు అయిపోయిందా? స్పీకర్ యొక్క శాలరీ ఎంత చెప్పాను? 4 lakhs. ఎన్ని లక్షలు? 4 లక్షల జీతభత్యం ఉంటుంది ఇతనికి. సో నెక్స్ట్ ఏంది? నెక్స్ట్ ఇతను ఏంటి అంటే నెక్స్ట్ మనం డిస్కషన్ చేయాల్సింది ఏంటంటే పవర్స్. అర్థమవుతుందా? నెక్స్ట్ స్పీకర్ కు ఉండేటువంటి పవర్స్ ఏంటి అనేది మనకి ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పీకర్ ఆల్సో పవర్స్ ఇంపార్టెంట్. తెలుగులో అయితే అధికారాలు, పవర్స్. స్పీకర్ కి పవర్స్ ఏంటి అంటే ఫస్ట్ స్పీకర్ కి ఉండే పవర్స్ లో ఫస్ట్ ఏంటి అంటే లోక్సభకి అధ్యక్షత వహించడం. అర్థమవుతుందా? ఇతను ఏమంటారు? ఫాదర్ ఆఫ్ ది హౌస్ అంటారు. అంతేనా? స్పీకర్ ఏమంటారు? ఫాదర్ ఆఫ్ ది హౌస్ అంటారు. ఇతను లోక్సభకి అధ్యక్షుడిగా ఉంటాడు ఫస్ట్. సెకండ్ ఆ పవర్ ఏంటి అంటే ద్రవ్య బిల్లుపై అంతిమంగా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఎవరికి ఉంటుంది అంటే స్పీకర్ కి ఉంటుంది. ఫస్ట్ అయితే ఏంటి? లోక్సభకు అధ్యక్షత వహించడము అంటే లోక్సభలో ఏ కార్యక్రమాలు జరిగినా విత్ ఇన్ ద పర్మిషన్ ఆఫ్ స్పీకర్, పర్మిషనే స్పీకర్ యొక్క పర్యవేక్షణలోనే జరుగుతాయి. సెకండ్ ఏం చెప్పాను? ద్రవ్య బిల్లు పైన అంతిమ నిర్ణయం తీసుకునే రైట్ ఎవరికి ఉంటుంది అంటే స్పీకర్ కి ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే ఏవైనా 2 బిల్లుల మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతుందా? సపోజ్ రాజ్యసభ ఒక బిల్లును పాస్ చేసి లోక్సభకు పంపింది అనుకోండి. ఇన్ కేస్ లోక్సభకు ఆ బిల్లు నచ్చలేదు, అర్థమవుతుందా? లోక్సభకి వాళ్ళు చేసినటువంటి సవరణలలో కొన్ని లోపాలు ఉన్నాయని తెలిసింది. ఆ సవరణలు మీరు చేయండి అంటే మళ్ళీ రాజ్యసభకి లోక్సభకి ఏదైనా బిల్లులో ఒక కాన్ఫ్లిక్ట్ ఏర్పడితే, ఒక స్తంభన ఏర్పడితే దీనికి అధ్యక్షత వహించేది ఎవరు అంటే స్పీకర్. దీనిని ఏమంటారు అంటే తెలుగులో ఉభయ సభల సంయుక్త సమావేశం. ఏమంటారు? ఉభయ సభల సంయుక్త సమావేశం. ఇది వెరీ ఇంపార్టెంట్, చాలా సార్లు రిపీట్ అవుతుంది. ఉభయ సభల సంయుక్త సమావేశం. ఇంగ్లీష్ లో అయితే జాయింట్, అర్థమవుతుందా? జాయింట్ లోక్సభ ప్లస్ రాజ్యసభ మీటింగ్. అర్థమవుతుందా? సమావేశం. అర్థమవుతుందా? సో అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ అని అడుగుతారు. ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 108. అర్థమవుతుందా? 108 ఏంటి? అంబులెన్స్. తెలుసు కదా, ఎమర్జెన్సీ. ఈ ఎమర్జెన్సీ కూడా ఎందుకు అంటే ఒకవేళ ఒక బిల్లు పైన సందిగ్ధత ఏర్పడితే, సైలెన్స్, ఏదైనా ఒక బిల్లులో కాన్ఫ్లిక్ట్ ఏర్పడితే దానిని ఎమర్జెన్సీగా భావించి ఒక సభను ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసేది ఎవరి? వెరీ ఇంపార్టెంట్. ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసేది రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఏర్పాటు చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, కానీ దానికి అధ్యక్షత వహించేది ఎవరు? లోక్సభ స్పీకర్. ఇది ఇంపార్టెంట్. అర్థమవుతుందా? ఏర్పాటు చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, తర్వాత దానికి అధ్యక్షత వహించేది ఎవరు? లోక్సభ స్పీకర్. అర్థమవుతుందా? ఇది కూడా ఒక ఎమర్జెన్సీ లాంటిది కదా. సో మీకు 108 ఏదైతే అంబులెన్స్ నంబర్ గుర్తుంటుందో ఎమర్జెన్సీ లాగా, ఇది కూడా మీరు ఖచ్చితంగా అలానే గుర్తుపెట్టుకోవాలి. 108 అంటే ఎమర్జెన్సీ. ఎందులో ఎమర్జెన్సీ? 2 బిల్లుల మధ్య, ఒక బిల్లు పైన 2 సభల మధ్య కాన్ఫ్లిక్ట్ ఏర్పడితే, సంఘర్షణ ఏర్పడితే దానిని పరిష్కరించేటువంటి అథారిటీ ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతికి ఉంటుంది. మరి ఇప్పటి వరకు ఈ ఉభయ సభల సంయుక్త సమావేశం అనేది ఎన్నిసార్లు జరిగింది? అర్థమవుతుందా? ఒక బిల్లు పైన ఎన్నిసార్లు మీటింగ్ జరిగింది అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు
ఉభయ సభల సంయుక్త సమావేశం అనేది 3 times జరిగింది. అర్థమవుతుందా? ఎన్ని టైమ్స్? 3 times. 3 times. ఆ 3 times ఎప్పుడు అనేది వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ డౌరీ తెలుసా? డౌరీ అంటే ఏంటి? వరకట్నమా? వరకట్నం అనేది నిషేధించాలి అని చెప్పేసి ఒక బిల్లును ప్రవేశపెట్టారు. అర్థమవుతుందా? వరకట్నాన్ని నిషేధించాలి అని ఒక బిల్లును ప్రవేశపెట్టారు. వరకట్న నిషేధ బిల్లు అంటారు దాన్ని. ఏమంటారు? వరకట్న నిషేధ బిల్లు. వరకట్నం ఏంటి? డౌరీ. వరకట్న నిషేధ బిల్లు. ఇది ఎప్పుడు జరిగింది? ఇది ఇంపార్టెంట్. వరకట్న నిషేధ బిల్లు పైన జాయింట్ లోక్సభ అండ్ రాజ్యసభ మీటింగ్ ఎప్పుడు జరిగింది? ఉభయ సభల సంయుక్త సమావేశం ఎప్పుడు జరిగింది అంటే 1959 బిల్లు ఎప్పుడు జరిగింది అంటే 1961. వినండి, 1961 మే 6న. వెరీ ఇంపార్టెంట్. 1961 మే 6న ఫస్ట్ టైం ఈ వరకట్న నిషేధ బిల్లు పైన భారతదేశంలో ఉభయ సభల సంయుక్త సమావేశం జరిగింది. ఇప్పటి వరకు 3 సార్లు జరిగింది. అలా ఫస్ట్ టైం ఎప్పుడు జరిగింది? 1961లో జరిగింది. ఏ విషయంలో? వరకట్న నిషేధ బిల్లు 1959. మరి సెకండ్ ఎప్పుడు జరిగింది అంటే సెకండ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్. బ్యాంకింగ్ రెగ్యులేషన్ సంబంధించినటువంటి రెగ్యులేషన్ ఆఫ్ బ్యాంకింగ్ అనొచ్చు లేదా బ్యాంకింగ్ రెగ్యులేషన్ అనొచ్చు. సో దీనికి సంబంధించినటువంటి మీటింగ్ ఎప్పుడు జరిగింది అంటే 1977. అర్థమైంది? ఎప్పుడు? 1977 లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ సంబంధించినటువంటి దానిపైన మీటింగ్ జరిగింది. మే 16 ఇది. మే 16. సో మీకు డేట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పటి వరకు ఉభయ సభల సంయుక్త సమావేశం అంటే జాయింట్ లోక్సభ అండ్ రాజ్యసభ మీటింగ్స్ జరుగుతాయి కదా. ఆ మీటింగ్స్ ఎన్ని టైమ్స్ జరిగాయి అంటారు? ఎన్ని టైమ్స్? 3 times. అర్థమవుతుందా? సాధారణ సమావేశాలు వేరు. నార్మల్గా లోక్సభ రాజ్యసభ ఇయర్లీ 3 times సమావేశం అవుతుంది. బడ్జెట్ సెషన్ అని చెప్పేసి శీతాకాల వింటర్ సెషన్, సమ్మర్ సెషన్ ఉంటాయి. అది కాదు, ఇది ఉభయ సభల సంయుక్త సమావేశం. అంటే ఏంటి? ఇద్దరు కలిసి ఒకేసారి కూర్చోవడం, ఏదైనా ఒక బిల్లు పైన కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించడం. అర్థమవుతుందా? పరిష్కరించేది ఎవరు? రాష్ట్రపతి. సో బ్యాంకింగ్ రెగ్యులేషన్ సెకండ్ అంశం. మూడో అంశం ఎప్పుడు దీనిపైన జరిగింది అంటే POT తెలుసా? ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం. ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం అంటారు. ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం POT 2002లో ఈ ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం పైన పార్లమెంట్ యొక్క ఉభయ సభల సంయుక్త సమావేశం జరిగింది. సో ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఫస్ట్ స్పీకర్కు ఉండేటువంటి పవర్స్ గురించి డిస్కషన్ చేశాం. స్పీకర్కు ఉండేటువంటి పవర్స్ లో మెయిన్గా ఫస్ట్ ఏంటి? లోక్సభకి అధ్యక్షత వహించడం. అర్థమవుతుందా? సెకండ్ పవర్ ఏం చెప్పాను? అతనికి ఉన్నటువంటి అధికారం ఏంటి? ఒకవేళ అది ద్రవ్య బిల్లా కాదా అని డిసైడ్ చేసేటువంటి ఫైనల్ డిసిషన్ ఎవరు తీసుకుంటారు? స్పీకర్. స్పీకర్ నిర్ణయం అంతిమం. నెక్స్ట్ థర్డ్ ఏం చెప్పాను? ఉభయ సభల సంయుక్త సమావేశం అంటే ఏదైనా ఒక బిల్లు పైన సందిగ్ధత ఏర్పడినప్పుడు, అర్థమవుతుందా, దానిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి ఏర్పాటు చేస్తే దానికి అధ్యక్షత వహించేది ఎవరు? స్పీకర్. లోక్సభ స్పీకర్. దీనినే ఉభయ సభల సంయుక్త సమావేశం అంటారు. అర్థమవుతుందా? ఇది స్పీకర్ యొక్క పవర్స్. ఇప్పుడు ఫైనల్ గేమ్ డిస్కషన్ చేసుకుంటాము అంటే స్పీకర్ ని తొలగించాలి. ఎలా తొలగిస్తారు? నో కాన్ఫిడెన్స్ మోషన్. తొలగించొచ్చా? నోటీస్ ఇచ్చినంత మాత్రాన స్పీకర్ ని పదవిలో తొలగించినట్ట కాదు కదా. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. ఆ ప్రాసెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? దానిని తొలగింపు అంటారు. స్పీకర్ ని తొలగించేటువంటి ప్రాసెస్ ఏంటి చూద్దాం. ఏంటి తొలగింపు? స్పీకర్ ని తొలగించడం. స్పీకర్ తొలగింపు ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ప్రాసెస్ చెప్పేది వినండి. ఏంటి అంటే ఒక స్పీకర్ ని తొలగించాలి అంటే ఒక నోటీస్ పీరియడ్ ఉంటుంది. అర్థమవుతుందా? ఒక నోటీస్ పీరియడ్ ఉంటుంది. అది ఎన్ని రోజులు అంటే 14 రోజులు. అర్థమవుతుందా? ఈ 14 రోజుల ముందస్తు ఇన్ఫర్మేషన్తో
స్పీకర్కి ఒక నోటీస్ ఇవ్వాలి. ఏంటని? మీ పైన స్పీకర్ గారు మీ పైన తొలగించే తీర్మానాన్ని లేదా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు అని ఒక నోటీస్ ఇవ్వాలి. అవిశ్వాస తీర్మానం తొలగించాలంటే ఒక నోటీస్ ఇవ్వాలి. మరి ఆ నోటీసులు ఊరికే ఇస్తారా? ఇవ్వరు. ఎప్పుడు తొలగించవచ్చు? ఒక స్పీకర్ని ఎప్పుడు తొలగించవచ్చు అంటే పదవి ఉల్లంఘన అంటే ఏంటి? అతనుకున్న పవర్స్ని ఏవైతే ఉన్నాయో, అర్థమవుతుందా? పవర్స్ని మిస్యూజ్ చేసినప్పుడు, అర్థమవుతుందా? పవర్స్ని మిస్యూజ్ చేసినప్పుడు అంటే అధికారాలను దుర్వినియోగపరిచినప్పుడు, లేదా రాజ్యాంగ ఉల్లంఘన అంటే ఏంది? అతనుకున్నటువంటి ఏదైతే మీకు చెప్పానో 93 నుంచి 96 వరకు పవర్స్ ఉంటాయి కొన్ని చెప్పానా, అది కాకుండా అతను కాన్స్టిట్యూషనలైజ్డ్గా సభను నడపకపోతే, అర్థమవుతుందా? కాన్స్టిట్యూషన్ పైన అతను ఏమంటారు, ఆ కాన్స్టిట్యూషన్ని పట్టించుకోకుండా అతని ఇష్టాతీరిన సభని నడిపితే కుదరదు. ఖచ్చితంగా సభను కాన్స్టిట్యూషనలైజ్డ్గానే నడపాలి. అంటే ఏంది? రాజ్యాంగం ఏం చెప్పిందో ఇతను కూడా అదే పాటించాలి. అర్థమవుతుందా? ఒకవేళ అలా పాటించకపోతే దానిని రాజ్యాంగ ఉల్లంఘన అంటారు. అర్థమవుతుందా? ఒక స్పీకర్ని తొలగించాలంటే ఫస్ట్ అతను పదవిని దుర్వినియోగపరచడం, లేదు అంటే రాజ్యాంగాన్ని పాటించకపోవడం, అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం. ఈ రెండు కారణాల పైన అతనికి 14 రోజుల ముందస్తు ఇన్ఫర్మేషన్తో ఒక నోటీస్ ఇవ్వాలి. అర్థమవుతుందా? ఫస్ట్ స్టెప్ అది. సెకండ్ స్టెప్ ఏంటి? 50 మంది ఉంటారు కదా మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్లా, అంటే లోక్సభలో ఉంటారు కదా, ఆ 50 మంది సభ్యులు సంతకాలు చేసి లోక్సభ సెక్రటరీ జనరల్కి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? లోక్సభ. ఈ లోక్సభ సెక్రటరీ జనరల్ పదవి అనేది బేసికల్గా ఎవరు చేస్తారంటే స్పీకరే. లోక్సభ సెక్రటరీ జనరల్ అపాయింటెడ్ బై ద స్పీకర్. అర్థమవుతుందా? సో ఇతను లోక్సభ స్పీకర్కి చేదోడు వాదోడుగా ఉంటారు. ఎవరు? లోక్సభ సెక్రటరీ జనరల్. అంటే స్పీకర్కి అన్ని సహాయ సహకారాలు చేస్తారు పదవిలో. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? స్పీకర్కి నోటీస్ ఇవ్వడం. 14 రోజుల 14 days బిఫోర్ ఇంటిమేషన్తో నోటీస్ ఇవ్వడం ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి అంటే 50 మెంబర్స్ సైన్ చేసి, అర్థమవుతుందా, 50 మంది సంతకాలు చేసి లోక్సభ సెక్రటరీ జనరల్కి ఇవ్వడం. ప్రజెంట్ లోక్సభ సెక్రటరీ జనరల్ ఎవరు అంటే ఉత్పల్ కుమార్ సింగ్. ప్రజెంట్ లోక్సభ స్పీకర్ సెక్రటరీ జనరల్ ఎవరంటే ఉత్పల్ కుమార్ సింగ్. సో బేసికల్గా ఈ లోక్సభ సెక్రటరీ జనరల్ అయినా రాజ్యసభ సెక్రటరీ జనరల్ అయినా వీళ్ళు ఎలా ఉంటారంటే, రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతాయా, రాష్ట్రపతి ఎన్నికలకి రిటర్నింగ్ అధికారిగా ఉంటారు, వీళ్ళు రిటర్నింగ్ ఆఫీసర్స్గా ఉంటారు. ఒకసారి లోక్సభ సెక్రటరీ జనరల్ ఉంటారు, మరోసారి రాజ్యసభ సెక్రటరీ జనరల్గా ఉంటారు. అర్థమవుతుందా? ఈ 50 మంది సంతకం చేసి సెకండ్ స్టెప్ అతనికి ఇవ్వాలి నోటీసు. థర్డ్ స్టెప్ ఏంటి అంటే మరో 50 మంది బలపరిచి, అర్థమైందా, మద్దతు తెలిపి సభలో ప్రవేశపెట్టాలి. అర్థమవుతుందా? ఫస్ట్ స్టెప్ ఏంటి? 14 రోజుల ముందస్తు ఇన్ఫర్మేషన్తో స్పీకర్కి నోటీస్ ఇవ్వడం, మిమ్మల్ని తొలగిస్తున్నామని చెప్పడం. సెకండ్ స్టెప్ ఏంటి? 50 మంది సంతకాలు చేసి లోక్సభ సెక్రటరీ జనరల్కి ఇవ్వడం. మూడవ ఆప్షన్ ఏంటి? మరో 50 మంది కలిసి మద్దతు తెలిపి సభలో ప్రవేశపెట్టడం. అలా ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు చర్చలు జరుగుతాయి. అసలు స్పీకర్ని ఎందుకు తొలగించాలనుకుంటున్నారు అని రూలింగ్ పార్టీ అడిగితే ఆ ఆపోజిషన్ పార్టీలో ఆన్సర్ చెప్తారు. అర్థమవుతుందా? ఏంటి? స్పీకర్ రాజ్యాంగ ఉల్లంఘన చేశాడు, స్పీకర్ పదవి దుర్వినియోగపరిచాడు, కాబట్టి మేము అతనిపైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నాము, మీరు పాస్ చేయండి అని చెప్పేసి చెప్తారు. అప్పుడు ఆ సమావేశాలలో స్పీకర్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అతనిపైన తొలగించినప్పటికీ కూడా స్పీకర్ పార్టిసిపేట్ చేయొచ్చు, తన ఒపీనియన్ని చెప్పొచ్చు. నేను చేశాను, చేయలేదు ఏంటనే తన ఒపీనియన్ చెప్పొచ్చు. కానీ ఆ సభకు అధ్యక్షత వహించరాదు. ఆర్టికల్ 96 అదే చెప్తుంది. ఒక స్పీకర్ పైన లేదా డిప్యూటీ స్పీకర్ పైన తొలగించే తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు, అర్థమవుతుందా, వాళ్ళు సభకు అధ్యక్షత వహించరాదు. అర్థమవుతుందా? మాట్లాడవచ్చు కానీ అధ్యక్షత వహించరాదు అనేది మనకు తెలుపుతుంది. అతను ఒపీనియన్ చెప్పిన తర్వాత అప్పటికి కూడా వాళ్ళు కన్విన్స్ అవ్వకపోతే, అర్థమవుతుందా, ఒకవేళ అతన్ని తొలగించాలి అని డిసైడ్ అయితే ఖచ్చితంగా పార్లమెంటులో హాజరైన సభ్యులు ఉంటారుగా లోక్సభలో, ఆ లోక్సభలో ఉన్న
మీటింగ్స్లలో హాజరైనటువంటి వాళ్ళలో సగానికంటే ఎక్కువ మంది మద్దతు తెలపాలి. అర్థమవుతుందా? సపోజ్ 500 మంది ఎంపీలు ఉన్నారనుకోండి లోక్సభలో, అందులో కనీసం 200, దాని 50 అంటే ఎంత? 250. అర్థమవుతుందా? 250. సో కనీసం 300 అప్రాక్సిమేట్లీ ఒక 300 మెంబర్స్ దాన్ని బలపరిస్తే అప్పుడు స్పీకర్ని తొలగిస్తారు. అర్థమవుతుందా? స్పీకర్ని తొలగించడం అంత ఈజీ కాదు. అర్థమవుతుందా? దానికి ఒక పార్లమెంటరీ ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా అవ్వాలి అంటే చాలా టైం పడుతుంది. మరి ఇప్పటి వరకు ఎవరైనా ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ ద్వారా ఎవరైనా స్పీకర్ తొలగించబడ్డారా ఇండియాలో అంటే ఎవ్వరూ లేరు. అర్థమవుతుందా? ఇంత ప్రాసెస్ జరగాలి అంటే చాలా కష్టం. ఎందుకు అంటే మెజారిటీ లేకపోవడం. బేసికల్గా స్పీకర్ అనే వ్యక్తి రూలింగ్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఉంటారు. అర్థమవుతుందా? స్పీకర్ అనే వ్యక్తి ఎవరు ఉంటారు? రూలింగ్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. సో రూలింగ్ పార్టీ అంటే వాళ్ళకి మెజారిటీ ఉన్నట్టే కదా లోక్సభలో. సో అలా తొలగించడం సాధ్యమా? కాదు. కానీ ఎందుకు నో కాన్ఫిడెన్స్ మోషన్ని మరి ప్రవేశపెట్టారు అంటే వాళ్ళకి తెలుసు అది పాస్ అవ్వదని తెలుసు, అతను తొలగించబడడం అని తెలుసు, ఎందుకంటే మెజారిటీ లేదు. కానీ ఎందుకు ప్రవేశపెట్టారు అంటే స్పీకర్ పైన, అర్థమవుతుందా, ఒక రిమార్క్ తేవాలి కదా, అతను తప్పు చేస్తున్నాడని అతను గుర్తు చేయాలి కదా. ఆ గుర్తు చేయడం కోసమే ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది పెడుతున్నారు. అర్థమవుతుందా? ఇది దేశం మొత్తం ఒక చర్చలాగా మారుతుందా? స్పీకర్ పైన నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారు అపోజిషన్ పార్టీస్ ఇండియాలో అంటే ఇది ఆల్ ఓవర్ నేషన్స్ లో, అదర్ కంట్రీస్ లో డిస్కషన్ నడుస్తుంది. అర్థమవుతుందా? సో ఈ డిస్కషన్స్ ఎందుకు నడుస్తాయి అంటే అతను తప్పు చేసినప్పుడు నడుస్తుంది. అర్థమవుతుందా? సో అలా అపోజిషన్స్ పార్టీస్ పెట్టడం అదొక ప్రాసెస్. అర్థమవుతుందా? ఇప్పటి వరకు అలా ఎవరు తొలగించబడలేరు. కానీ సభ వరకు వచ్చి వెళ్ళిన వాళ్ళు 3 ఉన్నారు స్పీకర్స్. అంటే వాళ్ళపైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ఈ 2 స్టెప్స్ కంప్లీట్ చేసుకొని 3rd స్టెప్ పార్లమెంట్ వరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. పార్లమెంట్ లో వాళ్ళపైన ప్రవేశపెట్టింది కానీ తొలగించబడలేరు వాళ్ళు. ఎవరు వాళ్ళు అంటే జీవి మౌలాంకర్ ఫస్ట్